హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజూస్ పదాల పదనిసలు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ చెలి నీ వస్మై పార్ట్ 36. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ప్రెస్ మీట్ అయిపోయాక మాధవ్ అర్హన్కి ఫోన్ చేశాడు. గుడ్ జాబ్ మాధవ్, దీని గురించి నువ్వు ఎవరికీ క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన పని లేదు అని డైరెక్ట్గా ఎవరు క్వశ్చన్ చేసినా నువ్వు సమాధానం చెప్పనక్కర్లేదు అని చెప్పకనే చెప్పాడు అర్హన్. ప్రాబ్లం నా వరకు రాదని అనుకుంటున్నా, సమాధానం చెప్పాల్సింది కూడా నువ్వే, జాగ్రత్తగా హ్యాండిల్ చేయి అని మాధవ్ ఫోన్ పెట్టేశాడు. అర్హన్ సైడ్ స్మైల్తో కాలు మీద కాలు వేసుకుని సోఫా రెస్ట్కి చేతిని పెట్టుకుని, నన్ను ప్రశ్నించే అధికారం ఎవరికీ లేదు, సమాధానం చెప్పే అవసరం కూడా నాకు లేదు అనుకున్నాడు మనసులోనే. రాజేశ్వరీదేవికి గట్టి దెబ్బే తగిలింది. మనవడు అలా ఒక సాఫ్ట్వేర్ కంపెనీని పెడతాడని అస్సలు ఊహించలేదు. అది కూడా వాళ్ళకి మాట మాత్రం చెప్పకుండా. ఆవిడ రూమ్లో ఉండగానే వచ్చింది స్వీటీ అమ్మమ్మ అంటూ. అయితే ఆవిడ దీర్ఘాలోచనలో ఉండడంతో, అమ్మమ్మ బావ చేసిన పని గురించే ఆలోచిస్తున్నావా? మెల్లగా ఆవిడ చేతిని పట్టుకుని అడిగింది. నీకు ముందే తెలుసా వాడు కంపెనీ పెట్టబోతున్నాడు అని అడిగింది రాజేశ్వరీదేవి. తెలియదమ్మమ్మ, తెలిస్తే నీకు చెప్పకుండా ఉండను కదా అంది స్వీటీ. ఒక కంపెనీ పెట్టాలంటే అది 1 రోజో 2 రోజుల్లోనూ అయ్యే పని కాదు. అంటే కన్నా ఎప్పటి నుండో కంపెనీ పెట్టాలని చూస్తున్నాడు. కానీ నాతో ఒక్క మాట చెప్తే నేను ఒప్పుకోకుండా ఉండను కదా, పైగా దానికి కావలసిన డబ్బు అని క్షణం ఆగి అకౌంట్స్ డిపార్ట్మెంట్కి కాల్ చేసి, ఈ మధ్యకాలంలో అర్హంత్ ఎప్పుడైనా పెద్ద మొత్తంలో డబ్బు తీసుకున్నాడేమో అడుగు అని అంది రాజేశ్వరి. స్వీటీ కాల్ చేసి విషయం తెలుసుకుని, ఈ మధ్యకాలంలోనే కాదు, అసలు ఇప్పటి వరకు బావ ఎప్పుడూ కూడా కంపెనీకి సంబంధించిన డబ్బు తీసుకోలేదు. అఫీషియల్గా కంపెనీ తరఫు నుండి వెళ్ళే శాలరీ తప్ప మరొక్క రూపాయి కూడా తీసుకోలేదు. అటువైపు నుండి అకౌంట్స్ మేనేజర్ చెప్పింది అమ్మమ్మకి చెప్పింది స్వీటీ. మరి కంపెనీ పెట్టడానికి వాడికి డబ్బు ఎక్కడి నుండి వచ్చింది? రూపాయి కంపెనీ నుండి తీసుకోకుండా ఎలా స్టార్ట్ చేశాడు? బ్యాంకులో లోన్ అప్లై చేస్తే నాకు తెలియకుండా ఉండదు, మరెలా అని ఆలోచించసాగింది రాజేశ్వరీదేవి. అదే సమయంలో ఆ న్యూస్ చూసి అగ్గి మీద గుగ్గిలంలా ఎగిరిపడుతూ వచ్చాడు చక్రపాణి. రావటమే అర్హన్ అంటూ గట్టిగా అరుస్తూ హాల్లో నిలబడ్డాడు. అలాంటి జరుగుతుందని ముందే ఊహించిన అర్హన్ రూమ్ డోర్ వేయకుండా తీసే ఉండడంతో తండ్రి అరుపులు స్పష్టంగా వినిపించాయి అర్హన్కి. అతని మొహం మీద కార్నర్ స్మైల్ చెక్కు చెదరలేదు. అయితే నిద్రలో ఉన్న లోచన మాత్రం ఉలిక్కిపడి లేచింది. లోచన, నేను ఇక్కడే ఉన్నాను మెల్లగా అనునయంగా చెప్పాడు అర్హన్. కానీ ఏం చేశావు బావా? ఎందుకు మీ నాన్నగారు అలా అరుస్తున్నారు అని అమాయకంగా అడిగింది లోచన. ఆయన నీకు మావయ్య కూడా అవుతారు అన్నాడు అర్హన్. నిజంగా ఆయన నన్ను కోడలిగా యాక్సెప్ట్ చేస్తే అలానే పిలుస్తాను, కానీ ఆయన ఇప్పుడు ఎందుకు అలా అరుస్తున్నారు అని అడిగింది లోచన. ఎందుకో నేను తెలుసుకుంటాను, బయట ఏం జరిగినా నీకు సంబంధం లేదు, నువ్వు రూమ్ దాటి బయటకు రావద్దు, బుక్ చదువుకో అన్నాడు అర్హన్. నేను నీతో వస్తాను బావా, బెదురు కళ్ళని టపటపలాడిస్తూ అడిగింది. వద్దు, నేనే వస్తాను. లోచన నుదుటి మీద ముద్దు పెట్టి డోర్ వేసి బయటకు వెళ్ళాడు అర్హన్. అర్హన్ వెళ్ళగానే డోర్ తీసిపెట్టి డోర్కి దగ్గరగా ఉన్న కుర్చీలోనే కూర్చుంది లోచన. అర్హన్ బయటకు రావడం, లిఫ్ట్ ఎక్కడం కనిపిస్తూనే ఉంది కింద ఉన్న చక్రపాణికి. ఒకప్పుడు కొడుకుని చూస్తే నా కొడుకు అని గర్వంగా ఉండేది ఆయనకు. కొడుకు ఏం చేసినా గొప్పగా చెప్పుకునేవాడు. కానీ గత కొన్ని రోజులుగా కొడుకు ప్రవర్తన అతనికి మింగుడు పడకుండా ఉంది. మేనకోడలితో కొడుకు పెళ్లి జరగాలని ఆయన కూడా మనసులో గట్టిగానే అనుకున్నారు. జరుగుతున్నందుకు సంబరంగా కూడా ఉన్నారు. కానీ ఎప్పుడైతే కొడుకు పెళ్లి మేనకోడలితో కాకుండా మరో అమ్మాయితో జరిగిందో
ఆ క్షణమే ఆయనకు అసహనం పెరిగింది. దానికి తోడు వదిలేస్తాడు అనుకున్న అమ్మాయిని భార్యగా ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టిందే కాకుండా తనని వెనకేసుకొస్తూ తనని తల్లిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే తీసుకోలేకపోతున్నాడు. కొడుకు మొదటి నుండి తన విషయంలో ఎలా ఉన్నా తన తల్లితో మాత్రం చాలా ప్రేమగా ఉండేవాడు. తన తల్లి ఏం చెప్పినా ఎందుకు ఏంటి అని ప్రశ్నించకుండా చెప్పింది చేసేవాడు. కానీ ఇప్పుడు పూర్తిగా మారిపోయాడు. ఈ మార్పు అనేది ఇప్పుడే సంభవించిందా, లేక కొడుకు మనసులో మొదటి నుండి ఉన్న ఆలోచన ఇదా? కేవలం మా ముందు ఇలా ఇన్నాళ్ళు నటిస్తూ ఇప్పుడు అవకాశం రాగానే మాకే ఎదురు నిలిచాడా అని ఒక్క క్షణం అనుకోకుండా ఉండలేకపోయాడు. చక్రపాణి ఆ ఆలోచనలో ఉండగానే అర్హన్ తండ్రి ముందు నిలబడ్డాడు. అయితే చక్రపాణి అరుపులకి అర్హన్ మాత్రమే కాదు, అందరూ బయటకు వచ్చారు. శారదకి భర్త ఎందుకంత కోపంగా ఉన్నాడో అర్థం కాలేదు. కొడుకు విషయంలో మళ్ళీ ఏం జరుగుతుందో అన్న భయం ఆవిడది. తన కళ్ళ ముందు ఉన్న కొడుకుని చూసి, నువ్వేం చేస్తున్నావో నీకు తెలుస్తుందా అని అడిగాడు చాలా కోపంగా. ఇప్పుడు నేనంత కాని పని ఏం చేశాను? కూల్గా అడిగాడు అర్హన్. మాతో ఒక్క మాట కూడా చెప్పకుండా నీ ఇష్టానికి కంపెనీ పెట్టావా అని అడిగాడు తన ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోలేక. నేను కంపెనీ పెట్టాలంటే మీ పర్మిషన్ ఉండాలా? నేను మీ కంపెనీస్లో వర్క్ చేస్తున్నాను కాబట్టి మీకు ఇన్ఫార్మ్ చేయాలి అంటే ఒప్పుకుంటా. కానీ నేనిప్పుడు మీ కంపెనీస్లో వర్క్ చేయడం లేదు. మీరు మీ చైర్మన్ గారు కాస్త మెయిల్ చెక్ చేస్తే బాగుంటుంది. ప్రెస్ మీట్ జరగడానికి 2 నిమిషాల ముందే నేను నా పదవికి రాజీనామా చేశాను. నేనిప్పుడు మీ కంపెనీలోని వర్కర్ని కాదు. మరి నేను చెయ్యాలని అనుకున్న పని మీకెందుకు చెప్పాలి? కూల్గా అడిగాడు అర్హన్. ఓ అయితే కంపెనీస్ నుండి కూడా పక్కకి తప్పుకున్నావన్నమాట. సరే, అయితే నీ తండ్రిగా అడుగుతున్నాను, నాకు సమాధానం చెప్పు. ఎందుకు నువ్వు మన కంపెనీస్ని వదిలేసి కొత్త కంపెనీ పెట్టావు అని అడిగాడు చక్రపాణి. ఇది మీరు నా తండ్రిగా అడుగుతున్నారా? ఓకే, మీరు నా తండ్రి అని అంటున్నారు కాబట్టి నేను కొన్ని ప్రశ్నలు వేస్తాను. వాటికి సమాధానం చెప్పండి. నా తండ్రి స్థానంలో నిలబడి నాకు ఏ రంగంటే ఇష్టం? నేను ఇష్టంగా తినేది ఏంటి? నా డ్రీమ్స్ అండ్ నా గోల్స్ ఏంటి? హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని సూటిగా అడిగాడు అర్హన్. అంటే ఇప్పుడు అవి చెప్పలేకపోతే నేను నీ తండ్రిని కాకుండా పోతానా? అహం తొంగి చూసింది చక్రపాణి గొంతులో. హేళనగా నవ్వాడు అర్హన్ తండ్రి వంక చూసి. ఆ నవ్వు చూసి మరింతగా రగిలిపోయాడు చక్రపాణి. నేను నీకు జన్మనిచ్చాను అర్హన్, ఆవేశంగా అరిచాడు చక్రపాణి. మనుషులే కాదు, జంతువులు కూడా జన్మనిస్తాయి వాటి పిల్లలకి. కానీ ఎలా పెంచాము అన్నది ముఖ్యం. కరుకుగా వచ్చింది అర్హన్ సమాధానం. అంటే గాలికి ధూళికి పెరిగావా? ఎద్దేవా చేస్తున్నట్టు అన్నాడు చక్రపాణి. కాదు, నోట్ల కట్ల మధ్య కట్టుబాట్లతో పెరిగాను. అండ్ ఈ కంపెనీ నా డ్రీమ్ని నేను ఫుల్ఫిల్ చేసుకోవాలని అనుకుంటున్నాను. తాతలు తండ్రులు సంపాదించిచ్చిన దాన్ని గొప్పగా చూపించుకుంటూ జల్సాలు చేస్తూ తిరగాలని నేను అనుకోవడం లేదు. తండ్రిని చాచిపెట్టి కొట్టినట్టే సమాధానం చెప్పాడు అర్హన్. మరి నెక్స్ట్ ఏంటి తెలుసుకుందాం నెక్స్ట్ అప్డేట్లో. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి.